ఓటర్ లిస్ట్ లో ఎలాంటి తప్పులు లేకుండా చెయ్యాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నామని బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో రూరల్ ప్రాంతానికి చెందిన పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. 1200కు పైగా ఓట్లు ఉన్న బూత్లను విడగొట్టడం జరుగుతుందని తెలిపారు. ఫైనల్ ఓటర్ లిస్ట్ ను ఈ నెల 22న ముద్రించడం జరుగుతుందన్నారు. పోలీస్ స్టేషన్లో బిఎల్ఏగా ఉంటామంటే అది కుదరదు. ఎందుకంటే ఒకళ్ళకి కుదరలేదు అనుకున్నప్పుడు అంటే ఆ రాజకీయ పార్టీకి దొరకల సపోజ్ ప్రతి బూత్కి 2 కూడా పెట్టుకోవచ్చు. కూడా ఒకే లొకేషన్లో ఉండాలి. స్కూల్ ఉంది, సపోజ్ మనకి నార్మల్ స్టేషన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి దొరకలేదు అంటే ఇద్దరు బిఎల్ఏ దొరకలేదు కాబట్టి ఒకే లొకేషన్లో 2 పిఎస్ పక్క పిఎస్లో ఓటు ఉన్న లొకేషన్ ఒకే దగ్గర ఉంది కాబట్టి ఒకే యొక్క బిఎల్ఏ 2 ఒక్కసారి మనం బిఎల్ఏ గారిని నియమించామంటే వాళ్ళ ఇంకా ఈ సెప్టెంబర్ దాకా అంటే అనివార్య కారణాల్లో ఏదైనా అతనికి అనారోగ్య సమస్యలు లేకపోతే ఇప్పుడు దాంట్లో కొంతమంది పిల్లకాయలు ఎంట్రీలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. ఇప్పుడు 2025కి కంపెనీ చేసి దాన్ని చూస్తారా లేకపోతే సెపరేట్గా నెక్స్ట్ 2002లో ఇప్పుడు మబ్బుల్ జామరు కన్నా గులాం కాదరు దాంట్లో నేను లేను. ఇప్పుడు 2025 నేనున్నాను. దాన్ని ఇప్పుడు మేము అడుగుకున్నాం 73 వార్డులో ఓట్లు. ఇప్పుడు హౌస్ మ్యాపింగ్ ఏంటంటే బ్యాంక్ ఇది 73 వార్డు. ఇప్పుడు దాన్ని ఎట్లా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా భారత ప్రభుత్వం మరి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భాగంగా అంటే ఈ యొక్క ఓటర్ లిస్ట్ని ఏదైతే మనం కొత్తగా ప్రత్యేకంగా తయారు చేయాలనుకున్నారో దాంట్లో భాగంగా ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం మండలం రూరల్కి సంబంధించి బూత్ లెవెల్ ఏజెంట్స్ అయితే ఉంటారో అనేక రాజకీయ పార్టీలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ఇక్కడ మన ఎంపీడీఓ ఆఫీస్లో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ యొక్క 3 పార్టీలకు సంబంధించి తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్స్లు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ యొక్క మెయిన్ దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఎస్ఐఆర్ కార్యక్రమం షెడ్యూల్ ఎలా ఉందంటే ప్రిపరేషన్, ట్రైనింగ్ అండ్ ప్రింటింగ్ వచ్చేసి మనం 5/6/2026 నుంచి 14/6/2026 వరకు చేస్తాం. అదేవిధంగా హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ 2025 ఓటర్ లిస్టులో ఎవరైతే పేరు ఉందో వాళ్ళందరినీ కూడా ఎంతమంది ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చి ఈరోజు అంటే 15/6/2026 నుంచి 14/7/2026 నెల రోజుల పాటు ఈ యొక్క బిఎల్ఓస్ ఎవరైతే ఉంటారో బిఎల్ఓస్ అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన బిఎల్ఏస్ వీళ్ళిద్దరి యొక్క పరస్పర సహకారంతో వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అంటే 1200 ఓట్లు కంటే ఎక్కువగా ఎక్కడైనా పోలింగ్ స్టేషన్స్ కన్నా ఉంటే వాటిని కూడా విడగొట్టడం జరుగుతుంది. వాటికి 14/7/2026 వరకు సమయం ఉంది. అదేవిధంగా ఈ 2025 ఓటర్ లిస్ట్కి ఎవరైతే మనం ఇచ్చామో అవన్నీ కూడా డ్రాఫ్ట్ పబ్లికేషన్ వచ్చేసి 21/7/2026 చేయడం జరుగుతుంది. అంటే టోటల్గా 7 ఫేజుల్లో జరుగుతుంది ఈ కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమం లాస్ట్ ఫైనల్ పబ్లికేషన్ మనకు వచ్చి 22/9/2026 ఓటర్ లిస్ట్ని అంటే ఫైనల్ ఓటర్ లిస్ట్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎస్ఐఆర్లో భాగంగా ఈరోజు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. No matter the heat outside, stay cool inside with energy efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.